పసిఫిక్లో చైనా అమెరికా మధ్య యుద్ధం సంభవిస్తే ప్రస్తుతం హర్ముజ్ జలసంధిలో జరుగుతున్న ఉద్రిక్తతలు కేవలం ఒక రిహార్సల్ మాత్రమేనని సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ హెచ్చరించారు. సింగపూర్లో జరిగిన సిఎన్బిసి కన్వర్జ్ లైవ్ కార్యక్రమంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనప్పటికీ పసిఫిక్ ప్రాంతంలో చైనా అమెరికా ఘర్షణ జరిగితే దాని ప్రభావం దీనికంటే వేల రెట్లు ఎక్కువగా ఉంటుందని అన్నారు. అమెరికా చైనాలకు నిజమైన రంగస్థలం పసిఫిక్ అంటారు ఆయన. ప్రస్తుతం ప్రపంచం మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై దృష్టి పెట్టినప్పటికీ భవిష్యత్తు ప్రపంచ గమనాన్ని శాసించే ఏఐ, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం వంటి కీలక రంగాలు పసిఫిక్ ప్రాంతంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. పసిఫిక్లో యుద్ధం వస్తే ప్రపంచ వాణిజ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. హర్ముజ్ సంక్షోభం కేవలం ఇంధన సరఫరాపై ప్రభావం చూపితే పసిఫిక్ యుద్ధం మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేస్తుంది. హర్ముజ్ కంటే సింగపూర్ సమీపంలోని మలక్కా జలసంధి మరింత ఇరుకైంది, కీలకమైంది కూడా. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 40% ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతర్జాతీయ రక్షణ, రాజకీయ విశ్లేషకులు కూడా బాలకృష్ణన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. మలక్కా జలసంధిని చైనాకు ఒక వ్యూహాత్మక బలహీనతగా విశ్లేషకులు పరిగణిస్తారు. యుద్ధం వస్తే అమెరికా ఈ మార్గాన్ని మూసివేసే అవకాశం ఉంది. ఇది చైనా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. మరోవైపు అమెరికాను ఆయుధ నిల్వల కొరత వేధిస్తోంది. ఇప్పటికే మధ్యప్రాచ్య యుద్ధాల్లో తన క్షిపణి నిల్వలను అధికంగా ఖర్చు చేసిందని, చైనాతో పెద్ద యుద్ధం వస్తే ఆయుధాల కొరత ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ ప్రాంతంలో ఏ చిన్న ఘర్షణ జరిగినా జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాల వాణిజ్యం దెబ్బతిని ప్రపంచ వ్యాప్తంగా వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి సింగపూర్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు ప్రపంచానికి ఒక గట్టి హెచ్చరిక. సముద్ర జలాల్లో స్వేచ్ఛా రవాణా అనేది ఒక హక్కని, అది ఏ ఒక్క దేశం ఇచ్చే రాయితీ కాదని ఆయన స్పష్టం చేయడం ద్వారా పెద్ద దేశాల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. సింగపూర్ వంటి చిన్న దేశాలు చైనా లేదా అమెరికా ఎవరి పక్షం వహించడానికి ఇష్టపడవు. యుద్ధం వస్తే తమ ఉనికికే ప్రమాదమని అవి ఆందోళన చెందుతున్నాయి. ప్రస్తుతం హర్ముజ్ విషయంలో చైనా శాంతి మంత్రం పఠిస్తున్నప్పటికీ పసిఫిక్ ప్రాంతంలో మాత్రం తన పట్టు కోసం ప్రయత్నిస్తోంది. అందుకే బాలకృష్ణన్ అన్నట్లుగా ప్రస్తుతం జరుగుతుంది భవిష్యత్ మహా సంగ్రామానికి ఒక చిన్న ట్రైలర్ లాంటిది మాత్రమే.